మీడియా మిత్రులకు నమస్కారం. అలాగే ఈరోజు మూడో రోజు రిలే నిరాదీక్ష కూర్చున్నటువంటి పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నాం. నిన్న ఒక నాయకుడు మాట్లాడతాడు, అక్కడ ఎవరు కూడా డిఎస్కి సంబంధించిన వాళ్ళు లేరని. లేదు, వాస్తవాలు చెప్తాం, మేము భయపడే పరిస్థితి ఏంలే. ఏదున్నా వాస్తవాలే మాట్లాడతాము. రారు, ఎందుకంటే వాళ్ళు కూడా భవిష్యత్తు ఆలోచన చేసుకొని భయపడి రాకపోవచ్చేమో, కానీ మా ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. రానంత మాత్రాన ఈ ఉద్యమం ఆగుతా అనుకునే పరిస్థితి కాదు. ఇది ప్రజల్లోకి తీసుకోవాలా. ప్రజల్లో ఏం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో ఈ డిఎస్సిలో ఏం జరిగిందని చెప్పేసి విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా చేపట్టడం జరిగింది. ఎవరికైనా అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు మాదొక పార్టీ ఉంది, మా ప్రజలు ఉన్నారు కాబట్టి చెప్పుకునే హక్కు మాకు ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరికి రారు, ఎవరు కూడా ఏ పార్టీకైనా కూడా అధికారం లేనప్పుడు ఎవరికి రారు. అయినా మన వాళ్ళు, మన పార్టీ వాళ్ళు, మన అభిమానులంతా వచ్చి గట్టిగా నిలబడి ఈరోజు ఉద్యమాల్లో పాల్గొంటారు. మేము ఎవరు కూడా నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. మేము స్వచ్ఛందంగా 10 మంది రాని వాళ్లతోనే ముందుకు పోతాం, కానీ ఏదో డబ్బు ఇచ్చి వాళ్ళని పిలుచుకొని వాళ్ళ ద్వారా ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ చేసే పరిస్థితి లేదు. మాకు అలవాటు లేదు. అది ఉన్న 10 మందితో చేస్తే ప్రాబ్లంలే. ఏదున్నా కూడా మా పార్టీ పరంగా ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగిందిరా బాబు అని చెప్పేసి మేము అలా చెప్తా ఉంటే ఆ అన్యాయాన్ని మేము ప్రజలకు తీసుకుపోతామంటే మీకెందుకు ఉలికి పడతా ఉన్నారు మీరు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీకు అన్యాయం జరగలేదు కదా, జరిగినప్పుడు స్వచ్ఛందంగా రిలే నిరాదీక్షలు రాష్ట్రంలో చేస్తూ ఉంటే దాని మీద దాడి చేసే పని ఏముంది మీకు? మేము న్యాయబద్ధంగా ఏదైతే మేము అడుగుతా ఉన్నామో దాన్ని మీరు నిజాలు బయట పెట్టండి ఏదైనా ఉంటే కూడా. అంతేగాని చాతగాంతనంతో ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడటము, ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేయడం కాదు ఇది కావాల్సి ఉండేదని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా కూడా కొన్ని విషయాల్లో నేను చూశాను చాలామందిని కామెంట్లు వ్యక్తిగతంగా పెట్టొద్దండి. కామెంట్లు కూడా ఏదైతే కామెంట్ అంటే ఏదో రాజకీయాల్లోకి రారాదు. అవి ఏదో నువ్వు చేసావా లేదా అని చెప్పే విషయంలో ఉండాలి. వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడరాదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా మాట్లాడరాదు. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే నిన్న మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు మా ఒక వ్యక్తి కామెంట్ పెట్టినాడు. ఏమని పెట్టినాడు? వ్యక్తిగతంగా పెట్టినాడు, లోకేష్ మీద వ్యక్తిగతంగా పెట్టినాడు. ఎంత అవసరమా ఇవన్నీ? ఏదున్నా కూడా నీవు పార్టీల పరంగా మాట్లాడు. మీ పార్టీ ఇది చేయలేదు, మా పార్టీ ఇది చేసిందని చెప్పుకునే పరిస్థితిలో తప్పేం లేదు, కానీ వ్యక్తిగతంగా గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి రారాదు. అది చాలా తప్పు అని చెప్పేసి కూడా మేము ఖండిస్తా ఉన్నాం. ఏ పార్టీ వాడైనా ఏదున్నా కూడా మా పార్టీ పరంగా వాళ్ళు కామెంట్ పెట్టినారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అలాంటివన్నీ కూడా తప్పు చేయొద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనకు అవసరం లేదు అవన్నీ కూడా. ఏదున్నా మనం చెప్పే విషయాలు చెప్పాలి, కానీ అనవసరంగా మాట్లాడి కేసుల్లో ఇరుకోవద్దండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఏం అడుగుతా ఉన్నాం? డిఎస్సి గురించి అడుగుతా ఉన్నాం, డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నాము. అంతవరకే ఉండాలి, కానీ వేరే విషయాలు డైవర్ట్ చేసి దాన్ని వ్యక్తిగతంగా తీసుకుపోయి మాట్లాడే అవసరం లేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. మన కార్యకర్తలు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, అలాంటివన్నీ చేయొద్దని చెప్పేసి కూడా నేను ఒక బాధ్యతాయుతంగా నేను చెప్పడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా కూడా ఈ డిఎస్సి విషయంలో మా పోరాటం ఆగే పరిస్థితి లేదు. ఏదన్నా అన్యాయం జరిగిందని అంటే 16,000 మంది అన్యాయం జరిగిందని మేము చెప్పలే. 16,000 మంది కోసం మేము చెప్పడంలే. ఎక్కడైతే స్పోర్ట్స్ కోటా కింద ఎగ్జామ్ రాకపోయినా కూడా
వాళ్ళకి మెరిట్ వచ్చినా కూడా, అంటే మన వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాసి మెరిట్ వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రాలేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పోరాటం రాష్ట్రం అంతా కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసిపోయినారు. అంటే బడుగు బలహీన వర్గాలు ఎట్లంటే కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏదో ఉద్యోగం వస్తే మా కుటుంబం నడుస్తా అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు బాగా కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. మెరిట్లో వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు రాలేదంటే ఎంత బాధ ఉంటుందంటే ఆ బాధ వాళ్ళకు తెలుసు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఆ విధంగా తప్పు ఎవరు చేయరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా గతంలోన ఎగ్జామ్ రాసినప్పుడు 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడా లేదా? ఆ ఉద్యోగాలు ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగినాయా? మెరిట్ కింద ఇచ్చినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా విమర్శలు రాలే. మళ్ళీ మీ మీద ఎందుకు విమర్శలు వస్తా ఉన్నాయని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా కూడా న్యాయపరంగా పోరాటం చేసినప్పుడు మీరు కూడా సమర్థించాలా. ఏదో తప్పు జరిగినట్లుంది, మాకు హెచ్చరిస్తూ ఉన్నారు, దీని మీద మనం కూడా ఎంక్వైరీ చేసి ఏదో తప్పు జరిగింటే తప్పు సరిదిద్దామనేది ఆలోచన ఉండాలి. కానీ మేము జరుగుతుందిలే, మా ఇష్టానుసారం చేసుకుంటా పోతాంలే అనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా ఒక రోజు తగ్గించినాం, మేము నిరాదీశుడు ఒక రోజు తగ్గించినాం. ఎందుకంటే మళ్ళా కంటిన్యూగా ఈరోజు ప్రోగ్రాం ఉంటాయనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మన పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా ఎట్లా అంటే ఏదో కూలీకి పోతే తీసుకొని వచ్చి మనకి సపోర్ట్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఏ రోజు కూడా ₹1 ఆశించలే మన పార్టీ వాళ్ళు. కానీ ఎప్పుడు పిలుపునిచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందిస్తారు, వస్తారు, ర్యాలీలో పాల్గొంటారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఇదే ఈరోజు మేము మీకు తెలియజేస్తా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు అంతా కూడా అంతా యువకులే కూర్చోవడం జరిగింది. ఏదున్నా ఒక అభిమానం లేకపోతే ఇంతమంది ఎవరు రారు. పార్టీ మీద అభిమానం ఉంది కాబట్టి అందరూ కూడా ఈ నిరాదీశలో కూర్చొని 3వ రోజు విజయవంతం చేయడం జరిగిందని చెప్పేసి, 3 రోజులుగా విజయవంతం చేసిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఎవరెవరైతే నిరాదీశలో కూర్చున్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా గత 3 రోజులుగా కూర్చున్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగానే మనం కొనసాగిస్తాం. ఏది కూడా తగ్గేదే లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా పోరాటాలతోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని, పోరాటాలు లేకుండా ఉత్తమాటలు చెప్పి ఏదో ప్రజల్లో పోతే అది జరిగే పని కాదు. పోరాటాలతోనే ప్రజల్లోకి పోదాం. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము అన్ని విధాలుగా రెడీగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. త్వరలోనే సంస్థాగత ఎన్నికలు వస్తాయి. ఏదున్నా కూడా వీటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే గ్రామాల్లో కూడా బలవంతంగా మన పార్టీ వైపు ఉన్న వాళ్ళని వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ఎలక్షన్లు కూడా సంస్థాగత ఎలక్షన్లు కూడా సక్రమంగా జరుగుతాయని ఆలోచన లేదు మనకి. ఏదున్నా ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం కాబట్టి పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందో అదేవిధంగా రేపు సంస్థాగత ఎన్నికల్లో కూడా ఉంటాయని చెప్పేసి, ఉన్న ధైర్యంగా ఎదుర్కొనే పరిస్థితి మనం ఉండాలని చెప్పేసి, ఏదున్నా కూడా ఇలాంటివన్నిటికి కూడా మనం సపోర్ట్ చేయాలంటే మన పార్టీ బలంగా ఉండాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఈ రోజు పోలే, ఇంకా 3 ఏళ్ళ పరిపాలన ఉంది. ఆ 3 ఏళ్ళ పరిపాలనలో ఇంకా రాష్ట్రం ఏ విధంగా పోతుందో ఎటు పోతుందో తెలీదు. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడా 2 ఏళ్ళ పరిపాలన అభివృద్ధి లేదు. 3,60,000 కోట్ల అప్పు తెచ్చాడు. ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు కూడా అదరాపదరాగా ఏదో ఇవ్వాలంటే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఈరోజు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే దానికి సమాధానమే లేదు. ఇక ఇది మూడోసారి అంటే కూడా 36,000 అంటే కూడా దాదాపుగా 1,08,000 కోట్లు, 1,08,000 అవుతుంది ఒక వ్యక్తికి. మళ్ళీ ఇప్పుడు మన జీవన్ అడ్వకేట్ గారు చెప్పినట్ల ఈ 3 ఏళ్ళు ఒకటేసారి ఇస్తారా లేకపోతే అవన్నీ వదిలేసి ఇప్పుడు ఇస్తారా అనే దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా పిఎస్ రీఎంబర్స్మెంట్ కూడా అదే ఉంది. దాదాపుగా 9,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఉన్నా యజమాన్యాన్ని బెదిరిస్తూ ఉంటారు. ఆ యజమాన్యాన్ని బెదిరించి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఏం చేస్తా అంటే ఎగ్జామ్ అప్పుడు యజమాన్యం అంతా కూడా మాకు ఫీజు కట్టండి, కడితే మీకు ఎగ్జామ్ హాల్ టికెట్లు ఇస్తాం లేకపోతే ఏమని చెప్పేసి పేపర్స్ వస్తుంది. అంటే ఇది ఈ విధంగా ఈరోజు ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చెప్పే విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్పిన జరుగుతుంది. ఇంకా సిలిండర్ల విషయం వదిలేస్తాం, అదేం గాలికి వదిలేసాం. ఇంకా ఆదరాబాదరాగా ఫ్రీ బస్సు పెట్టినారు. ఇంకా అది ఎక్కుతారో పోతారో ఉంటారో కొట్లాడతారో అది వాళ్ళ ఇష్టం. అది
ఇకపోతే రైతు భరోసా విషయంలో కూడా ఆదరాబాదరాగా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు వేస్తారు, మళ్ళీ మిగతా ఇచ్చినాయో లేదో కూడా తెలీదు. గతంలో మాదిరిగా ఇప్పుడు లేదు ఇది కూడా. గతంలో చెప్పిన డేట్ ప్రకారంగా అన్ని సక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించేవాళ్ళు. ఏదున్నా 2 ఏళ్ళు కరోనా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదుర్కొనేదానికి వాళ్ళు కాపాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోయిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఆ విధంగా పరిపాలన ఉండాలి. కానీ మళ్ళీ ఏమన్నా అంటే 11 సీట్లే మీరు పరిమితమైనారంటారు. వాస్తవమే, మీరు ఈవీఎంలంతా దోపిడీ చేసేటప్పుడు ఏమవుతుందంటే 11 వచ్చినాయి, సంతోషమే, అది మర్చిపోతా ఉన్నారు. 11 సీట్లు అంటున్నారు కానీ 40% ప్రజల మద్దతు ఉందని చెప్పేసి మర్చిపోతా ఉన్నారు. మేమంతా కూడా 40%, మీరు 3 పార్టీలు కలిసి 60% ఉంటే మాకు ఒక పార్టీకే 40% మద్దతు ఉందనేది కూడా గమనించాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ధైర్యము దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేయండి. ఏదున్నా కూడా సింగిల్గా పోటీ చేసినప్పుడు ఏదైతే మీకు మీ పార్టీ పరంగా 11 సీట్లు వస్తాయా 10 సీట్లు వస్తాయా అనేది కూడా మీకు తెలిసిపోతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేకే కదా ఇవన్నీ చేస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనే ధైర్యం మీకు లేదు కాబట్టి ఈరోజు 3 పార్టీలు కలిసి ఓపెన్గా పవన్ కళ్యాణ్ చెప్పినారు, మాకు 3 పార్టీలు కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి మేము ఎదుర్కోగలమని చెప్పేసి. ఏదున్నా కూడా అందరూ తెలిసిన విషయమేది. ఏదున్నా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ సింగిల్గానే పోటీ చేసిన ప్రయత్నం చేస్తుంది. అదే చంద్రబాబు నాయుడు అంత సీనియారిటీ ఉంది. మళ్ళీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి, ఇది గొడ్డల పార్టీ అంటారు, మీది వెన్నుపోటు పార్టీ కాదా మీది? మాది గొడ్డల పార్టీ అంటారు. ఎన్ని రకాలు లేదు, బూడిద పార్టీ మీది, వెన్నుపోటు పార్టీ మీది, ఎన్ని రకాలుగా చెప్పచ్చు అంటే చెప్పచ్చు. అంటే మాకు సంస్కృతి ఉంది, మాకు సంస్కృతి ఉంది కాబట్టి పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పుకుంటాం. కానీ ఆ పార్టీ గొడ్డల పార్టీ ఈ పెన్నుపోటు పార్టీని ఎప్పటి మాట్లాడలే మన వాళ్ళు ఎవరు కూడా. ఏదున్నా కూడా అవి మాట్లాడిన ఉపయోగం లేదు. మనం ఏం చేస్తున్నాం ప్రజలకని చెప్పేసి మీరు ఒకసారి మీ ఎదమీ చేసుకొని ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా 14 ఏళ్ళ పరిపాలనలో ఆదోన్లోనే మాట్లాడదాం. ఆదోన్లో 14 ఏళ్ళ పరిపాలన అప్పట్లో ఏదైనా ఒక్కటైనా ఆదోన్ డెవలప్మెంట్ విషయంలో చేశానని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేనంతా కూడా. ఏదన్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కనబడిందంటే అంతేగాని ఈరోజు మీరు ఏమి చేసింది లేదు ఆదోనికి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు. 6 నెలల కింద స్కూల్ బాగా చేసినాడు, 4 నెలల కింద హాస్పిటల్ బాగా చేసినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు, 18 ఏళ్ళకే 45 ఏళ్ళకే 18,000 ఇచ్చినాడు, పెన్షన్లు ఇచ్చినాడు. ఇప్పుడు పెన్షన్ ఇచ్చేదానికి 2 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. ఇది ఈ పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కనపడలేదని చెప్పేసి చెప్పడం జరుగుతాను. 66 లక్షల పెన్షన్లు ఇస్తే ఈరోజు ఏం జరిగింది? 60 లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్న పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సదరన్ క్యాంపుకు పోయిన వాళ్ళంతా వికలాంగులంతా కూడా బాధపడతా ఉన్నారు. మాకు ఏదో 6,000 రూపాయలు వస్తుంది, మేము సర్టిఫికేట్లు తీసుకున్నాము, ఆన్లైన్ ఓపెన్ కాలేదు, మాకు పెన్షన్ రావని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మళ్ళీ ఇవన్నిటికీ సమాధానం వాళ్ళతో లేదు. ఎంతసేపు ఉన్న అమరావతి డెవలప్మెంట్ చేయాలా, అమరావతిలో పెట్టుబడులు పెట్టాలా, ఉన్నదాన్ని మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి పెడితే ఆ మావిగన్ గురించి ఆలోచన చేసే పనిలే. అమరావతి ఎక్కడో ఏరియా తీసుకొని ఆ ఏరియాలోన డెవలప్మెంట్ కావాలంటే హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే 60-70 ఏళ్ళు పడితే ఇది అమరావతి డెవలప్మెంట్ కాబట్టి ఎన్ని లక్షల కోట్లు పెట్టాలా, ఎంత మంది కోట్లు పెట్టినా అటు జరిగే పరిస్థితి కాదు. ఇప్పట్లో నిదానంగా స్టెప్ బై స్టెప్ అవుతుందేమో తెలియదు, కానీ చేసేవాళ్ళు ఉంటే ఇవన్నీ కష్టాలు పడే బదులు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టే బదులు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పారు. ఆ మావిగన్ గురించి ఆలోచన చేసి ఆడ ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఆఫీసులు ఉన్నాయి, ఏ రకంగా ఆలోచన చేసా కూడా మా మంచి జరుగుతా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. జగన్మోహన్ రెడ్డి మొదటి 3 రాజధానులు అన్నాడు. ఎందుకంటే ఎవరైనా మనం వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది పడతాన ఉద్దేశంతో మాట్లాడిన విషయం నిజమే. ఇప్పుడు ఆలోచన చేసినాడు మళ్ళా ఏదున్నా కూడా ఇది జరిగే పని కాదు. ఏదున్నా మావిగన్ అనేది బజలేపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 జిల్లాలు డెవలప్మెంట్ అవుతుంది బాగా అని చెప్పేసి దాని ద్వారానే ఏదైనా మంచి చేద్దామని చెప్పేసి ఆలోచన చేసి వ్యక్తిగా డబ్బు ఖర్చు లేకుండా మనకి రాజధాని ఏర్పడతా అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకు పోయినాడు. ఎందుకంటే వయసు చిన్నదైనా చంద్రబాబు నాయుడు అంత అనుభవం లేకపోయినా, అంత 40 ఏళ్ళ ఇండస్ట్రీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక
వ్యాపారవేత్తగా అన్ని రకాలుగా ఆ రాష్ట్రాన్ని ఆలోచించే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఏదున్నా కూడా ఇవన్నీ కూడా ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా రాజధాని అయిపోతుంది. అందుకే 5 ఏళ్ళలో ఎందుకు చేయలేదు మీరు రాజధాని అని చెప్తారు. ఆ రోజుల్లో మొదట మీలాగా 20 ఏళ్ళ సర్వీస్ ఉండింటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసేవాడు. 5 ఏళ్ల పరిపాలనలోన కరోనా తర్వాత ఏదేదైతే మన ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఏ విధంగా మనం ఆదాయం సమకూర్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేశాడు. కాబట్టి సీపోర్ట్ అక్కడ డెవలప్మెంట్ చేశాడు, ఏదో రకంగా అదిగా వస్తుందని చెప్పేసి మెడికల్ కాలేజీలు చేశాడు, ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజల మీద భారం వేసేదానికి ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. 15 మొదట కరెంట్ ఛార్జీలు పెంచనన్న అదే చంద్రబాబు నాయుడు గారు 15,500 కోట్లు ప్రజల మీద భారం వేశారు. ఆ రోజుల్లో మేము గడప పోతా ఉంటే ఎప్పుడు అరాకొర కరెంట్ ఛార్జీలు పెడితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మనం ప్రశ్నించేవాళ్ళు. ఈరోజు ఒకటేసారి అధికారం వస్తేనే 15,500 కోట్ల కరెంట్ ఛార్జీలు పెంచి అడిగేవాళ్ళు లేరు. కాయగూరల రేటు పెరిగినాయని చెప్పేవాడు. కాయగూరల రేటు పెరిగినాయి, నూనె రేటు పెరిగింది, బియ్యం రేటు పెరిగినాయి, అన్ని రకాలుగా రేట్లు పెరిగినాయి. డీజిల్ రేటు పెరిగిందంటే ఆటోమేటిక్గా అన్ని పెరిగిపోతాయి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల ఈరోజు రైతులు ఎంత నష్టపోతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. రైతుల పరంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చేసి రుణమాఫీ చేసి వాళ్ళు ఏదో విధంగా కుటుంబాలు బాగుండాలని చేసే ప్రయత్నం చేసిన పరిస్థితి కూడా అప్పట్లోనే ఉంది. మళ్ళీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆలోచన చేశాడు. మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే రైతు భరోసా కార్యక్రమాన్ని పెట్టినాడు. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా సొంతగా ప్రభుత్వం ద్వారా కట్టించి ఇన్సూరెన్స్ రోజు నష్టపరిహారం కూడా అందించే పరిస్థితి చేశాడు. ఎంతో సంతోషంగా మిరప రైతు కానీ లేదా పంట నష్టపరిహారం అయిన వాళ్ళు కానీ పంట పండిన గిట్టుబాటు ధర లేకపోతే అన్ని కల్పించాడు. ఆ విధంగా ఆ రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహకారం అందించాడు. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఎరువుల రేటు పెరిగిపోయినాయి, యూరియా దొరకాలంటే కష్టమైపోయింది. మళ్ళీ ఇన్నిటికీ ఈ విధంగా ఉంటే మళ్ళా పోరాటాలు రావా ప్రజల్లో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ప్రజలంతా ఆలోచించుకోండి. మంచి జరగాలని చెప్పేసి మంచి చెప్పాలని చెప్పేసి అందరూ కూడా ఏదున్నా కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకునే వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా జగన్ చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే అయిపోయా, జనాలు ఏ విధంగా ఎవరు అక్కడ తోలేవాళ్ళు కాదు. అది స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చి జగన్ని చూడాలని చెప్పేసి జగన్ పరిపాలన రావాలని చెప్పేసి కోరుకునే విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ అభిమానిస్తూ ఉన్నారంటే మళ్ళీ వీళ్ళు అసహించుకో అది అక్కస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏం చేయాలో అర్థం కాలే. వాళ్ళంతా కూడా ఏమి సెక్యూరిటీ కూడా ఇవ్వలేం లేదు జగన్ రెడ్డికి. ఏం జరిగినా బాధ్యత ప్రభుత్వందే ఉంటుంది. ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వడంలే. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకు ఉన్నా కూడా ఎక్కడైనా ప్రోగ్రాంలు పోతే ఇమీడియట్గా బందోబస్తు ఇవ్వాలి. బందోబస్తు కూడా ఇవ్వడంలే జగన్మోహన్ రెడ్డికి. అంత అన్యాయంగా ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఆ పరిపాలనలో మళ్ళీ ఈ డిఎస్సీ వాళ్ళు కూడా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి అన్ని విధాలుగా మేము పోరాటాలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఏదున్నాయి పోరాటాలు, భగవంతుడు ఆశీర్వాదం ఉంది, ప్రజల సహకారం ఉంది. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులంతా కూడా సపోర్ట్తోనే ముందుకు పోతామని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది. మా పార్టీకి స్వచ్ఛందంగా మా పార్టీ పరంగా అందరూ కూడా ఈరోజు వచ్చి విజయవంతం చేసిన 3 రోజులు విజయవంతం చేసిన విజయవంతం చేసిన ప్రతి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకుండా కూడా రేపు 10వ తారీఖు సోమవారం రోజు పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి అన్ని విధాలుగా మన ఆదోని పేరు జగన్మోహన్ రెడ్డికి వినపడాలి. ఆ విధంగా మీరంతా సహకరించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా మీ అందరి తోడు సహకారం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉత్సాహంగా ఆ పార్టీ పరంగా అన్నిట్లోనూ పాల్గొంటా ఉన్నాడు. రైతులు నష్టపోయినా ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా ఈ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో భగవంతుడు కరుణించినాడు. ఈరోజు వర్షం బాగా వస్తే వాళ్ళ రైతులు కొంచెమన్నా అర్ధ పంటన్న వస్తుంది. జై జగన్, జై జగన్, జై జగన్. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణను వెంటనే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణను వెంటనే డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణను వెంటనే నిరుద్యోగులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి వెంటనే నిరుద్యోగులకు
నిరుద్యోగులకు మాటిచ్చి మోసం చేసిన చంద్రబాబు, నిరుద్యోగులకు మోసం చేసిన చంద్రబాబు, నిరుద్యోగులకు మోసం చేసిన చంద్రబాబు. We want, we want, we want. జై జగన్, జై జగన్. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే, డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జరుగుతున్నటువంటి రిలే నిరాహార దీక్ష శిబిరానికి 3వ రోజు విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, సోషల్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, అదేవిధంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి, ఈ శిబిరంలో నిరాహార దీక్ష కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేపట్టింది డిఎస్సిలో ఉద్యోగాలు సంపాదించినటువంటి 16,000 మంది కాదు, న్యాయంగా అర్హత ఉన్నటువంటి ఎలిజిబుల్ పర్సనాలిటీస్కి వ్యతిరేకంగా మేము ఏ రోజు మాట్లాడలేదు. ఎంతో కష్టపడి డిఎస్సిలో పాస్ అయ్యి మెరిట్ లిస్టులో వచ్చి ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళకి మేము ఎటువంటి ఇది చేయడం లేదు. కేవలము స్పోర్ట్స్ కోటాను, అదేవిధంగా ఉద్యోగాలలో అర్హత ఉండి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మెరిట్ లిస్టులో వచ్చి ఉద్యోగాలు రాని డిఎస్సి అభ్యర్థుల తరపున మాత్రమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం సాగిస్తుంది. చాలామంది ఉద్యోగాలు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అంటారు. న్యాయంగా, ధర్మంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి మేము ఎటువంటి వ్యతిరేకత చూపించడం లేదు. కేవలము దొడ్డిదారిలోన అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీ కార్యకర్తలుగా ఉండి దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళకు మాత్రమే మేము వ్యతిరేకంగా పోరాడుతున్నాం ఈరోజు. ఇంకొక విషయం ఏమిటంటే, జన్జీ ఉద్యమానికి డిఎస్సి ఉద్యమానికి లింక్ పెడుతున్నారు. జన్జీ అనేది భారతదేశం అంతటా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ గురించి కానీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ గురించి కానీ, సెంట్రల్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్స్లో జరిగినటువంటి పేపర్ లీకేజ్ విషయంలో బయటపడి 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని వాళ్ళ జీవితాలు నాశనం అయిన తర్వాత యువతలో పెళ్ళుకున్నటువంటి కోపోద్రేకాలే జన్జీ ఉద్యమం. కానీ ఇక్కడ జరుగుతున్నది 16,000 ఉద్యోగాలలో ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా అధికార పార్టీ ప్రోద్బలంతో డబ్బులు చెల్లించి ఉద్యోగాలు సంపాదించినారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాము. న్యాయబద్ధంగా ఉద్యోగాలు సంపాదించిన వారికి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఎంతో కష్టపడి టెట్ ఎగ్జామ్ రాసి, డిఎస్సి ఎగ్జామ్ రాసి వారు ఉద్యోగాలు సంపాదించుకుంటే మేము కూడా వాళ్ళ తరఫున అప్రిషియేట్ చేస్తున్నాము. ఈరోజు మేము పోరాడుతున్నది డిఎస్సి ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళ తరఫున మేము పోరాడుతున్నాము. అంటే వాళ్ళ వాయిస్ లేదని చెప్పి, వాళ్ళు బజార్లో రాలేదని చెప్పి, వాళ్ళు ఎటువంటి ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వాళ్ళని పూర్తిగా నిర్వీర్యం చేసి దూరం పెట్టింది. అటువంటి వాళ్లకు జగన్, నేను అండగా ఉన్నాను, మా పార్టీ మీ తరఫున పోరాడుతుంది, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిఎస్సిలో ఏవైతే అక్రమాలు జరిగినాయో ఆ అక్రమాలు బయట పెట్టండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, దీనికి బాధ్యులైనటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయమని చెప్పి అన్యాయమైపోయిన విద్యార్థులకు, అన్యాయమైపోయిన నిరుద్యోగులకు మళ్ళీ న్యాయం చేయమని చెప్పి మేము ఈరోజు ఈ రోడ్డున వచ్చాము. కానీ ఏదో రాజకీయ ఉద్దేశంతోనో మీ మీద కచ్చగట్ట మేము రాలేదు. చాలా మంది మాట్లాడుతున్నారు ఈరోజు జన్జీ ఉద్యమం అంటే ఎవరుంటారని. అంటే డిఎస్సిలో అపియర్ అయిన వాళ్ళు మాత్రమే, డిఎస్సిలో ఉద్యోగాలు రాని మాత్రమే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆసటగా, అండగా మేము ఉన్నామని చెప్పి మేము బజార్లోకి వచ్చి రావడం తప్ప, అంటే ప్రభుత్వం చేసిన ఏ అన్యాయమే కానీ ఎవరు ప్రశ్నించకూడదా? ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళే మాట్లాడాలా? వాళ్ళే ముందుకు రావాలా? వాళ్ళకి అంత ధైర్యం ఉంటుందా? రేపు డిసెంబర్లో మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ పెడుతున్నారు. మళ్ళీ ఈరోజు ఉద్యోగాలు అందరూ బయటకు వస్తే, బజారుకు వస్తే, నిరాహార దీక్షలు చేస్తే రేపు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా? వాళ్ళు బ్రతుకుతారా? వాళ్ళ జీవనం ఉంటుందా? ఇలాంటి భయాలు ఎన్నో ఉంటాయి డిఎస్సి అభ్యర్థులకి. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకో ఎగ్జామ్ రాస్తాము, ఇంకోసారి ఉద్యోగానికి పోదామని ఆశ ఉంటుంది. కానీ అలాంటి ఆశలు నిర్వీర్యం కాకుండా వచ్చే డిఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కానీ పారదర్శకంగా ప్రభుత్వము బహిరంగంగా ప్రకటించాలన్నాం. ఈరోజు 16,000 మందికి నువ్వు పలానా ఉద్యోగానికి సెలెక్ట్ అయినావు,
నీ వెరిఫికేషన్ కోసం నీ సర్టిఫికేట్స్ తీసుకురా అని చెప్పి 1:1 ఇంటర్వ్యూకి పిల్లంపించిన తర్వాత ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాత అన్ని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఉద్యోగం రాలేదని చెప్పి నీకు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది? ఏం ఆలోచించాలేదు నువ్వు? 1:1 అంటే అర్థమేమి? అంటే 10 ఉద్యోగాలు ఉన్నాయంటే 10 మందిని పిలిచినట్లే కదా. మరి 10 మందికి నువ్వు ఎందుకు ఉద్యోగాలు లేకపోయినావు? కాబట్టి ఆ అనుమానము మాకుంది. స్పోర్ట్స్ కోట మాకు అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అంటే ప్రశ్నించకూడదా? పార్టీలు ప్రశ్నించకూడదా? ప్రజలు ప్రశ్నించకూడదా? కేవలం డిఎస్సిలో ఎవరైతే అప్పీల్ అయినారో, ఎవరైతే ఉద్యోగం రాలేదో వాళ్ళే ప్రశ్నించాలా? వాళ్ళకంత బలం ఉందా? వాళ్ళకంత ధైర్యం ఉందా? ఏం వాళ్ళ తరపున మేము నిలబడరాదా? మా పార్టీ ప్రశ్నించరాదా? జగన్మోహన్ రెడ్డి ఉద్యమం చేయరాదా? అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ఎవరైతే మైక్లో మాట్లాడతారో, ఎవరైతే బయటకు వస్తారో, ఎవరైతే తన వాయిస్ వినిపిస్తారో వాళ్ళని నిర్వీర్యం చేయడానికి, గొంతు నొక్కడానికి, మరొకరి ప్రభుత్వం గురించి ప్రశ్నించకుండా ఉండడానికి భయభ్రాంతులు చేస్తున్నారు. ఎన్నో దీక్ష శిబిరాలు చూసాం. కోడిగుడ్లు విసిరేది, మూత్రము సీసాల్లో పెట్టి విసిరేది. ఏమి ఇది అన్యాయం? అంటే ఇది గాంధీ రాజ్యం కాదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఇది భారతదేశం కాదా? అంటే ప్రశ్నించే హక్కు మాకు లేదా? మీరు ఏం చేసినా మేము పడి ఉండాలా? మీరు ఏం చేసినా మేము అంగీకరించాలా? మా వాయిస్ లేదా? అంటే మేము ఇది భారతదేశంలో పుట్టలేదా? మాకు జరిగిన అన్యాయాన్ని మేము చెప్పకూడదా? కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉన్నాయి. జన్జీ ఉద్యమానికి డిఎస్సి ఉద్యమానికి సంబంధమే లేదు. జన్జీ ఉద్యమం అనేది భారతదేశంలో యువత చేసిన ఉద్యమం. డిఎస్సి ఉద్యమం కేవలం ఎవరైతే డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదో, అన్యాయం అయిపోయినారో వాళ్ళు మాత్రమే చేసే ఉద్యమం. వాళ్ళకి ఆసటగా బాసటగా ఉండాలని చెప్పి, అండగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఈరోజు మేమందరం ఈ దీక్ష శిబిరానికి వచ్చి ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం పార్టీ నిర్వహించినా భారీ ఎత్తున ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని ఈ డిఎస్సి అన్యాయాలు, అక్రమాలు రూపుమాపేంత వరకు, ఎలిజిబిలిటీ ఉన్న వరకు, ఉద్యోగాలు వచ్చేంత వరకు మీ ఉద్యమం ఇలాగే కొనసాగుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ విరమిస్తున్నాను. ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా నాయకులకు, ముఖ్యంగా ఈరోజు రిలే నిరాహార దీక్షలోకి వచ్చినటువంటి మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు డిఎస్సి సెలక్షన్ ప్రక్రియలో జరిగినటువంటి అవకతవకలను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమం ఈ రోజుతో 3వ రోజుకు చేరుకుంది. ఈ అవకతవకల్ని ప్రశ్నించినందుకు ఇప్పటికే పలు చోట్ల ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసకరమైనటువంటి వాతావరణము ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తయారు చేస్తాం. కూటమి ప్రభుత్వం హలో నిరసన తెలియజేస్తే పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఇట్లా మైక్ లో ఉన్నాయి కదా. నిరసన తెలియజేస్తే ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా శిబిరాలని తొలగిస్తున్నారు అంటే ఎందుకంత భయం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా బయటకు వచ్చి ప్రభుత్వం చేసిన ఒక పని తప్పు, దాన్ని సరిదిద్దుకోండి, సిబిఐ విచారణ జరిపించండి అని చెప్తే బాధ్యత గల ప్రభుత్వం ఏం చేయాలి? దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి. అంతే తప్పించి శిబిరాలను తొలగించడము, దౌర్జన్యాలకు పాల్పడడం అనేది చూస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి తప్పు జరిగింది అనే విషయం ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. మరి కొంతమంది చెప్తున్నారు జన్జీ ప్రాజెక్ట్ కాదు ఇది అది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, తప్పు జరిగినప్పుడు తప్పును ఖండిస్తూ పక్కన నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్జీనే. ఇక్కడ వయసుతో సంబంధం లేకున్నట్లు తప్పు జరిగింది, దాని మీ ప్రభుత్వంలో తప్పు జరిగిందని చెప్పడానికి బయటికి రావడానికి భయపడుతున్నారండి. దానికోసమే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ బయటికి వచ్చి మేము వారి తరఫున పోరాడుతున్నాం. ఖచ్చితంగా వస్తారు, మీ భయం పోయే రోజు కూడా దగ్గరే ఉంది.
మీరేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే డిఎస్సి మీద జరిగినటువంటి ఈ సెలక్షన్ ప్రక్రియని మీరు సిబిఐతో విచారణ చేపించి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి. ప్రజలు హర్షిస్తారు, మీకే మంచి పేరు వస్తుంది. లేదు నిజాయితీగా జరిగింది అని చూపిస్తే కనుక. తరువాత నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినారు. ఇప్పటికే దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇప్పుడు ఇస్తానంటున్నారు, అంటే 2 సంవత్సరాలు కలిపి ఇస్తారా లేదా ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తారా? ఇస్తే ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు ఏమైనా పెంచారు? ఆంధ్రప్రదేశ్ లో 2 సంవత్సరాలు పెరిగిపోయినాయి. అంటే 2 సంవత్సరాల నుంచి వయసు ఏమైనా ఆగిపోయిందా? పెద్దవాళ్ళది వయసు పెరిగింటుంది కదా. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు. మరి పెన్షన్లు ఎందుకు మీరు పెంచడం లేదు? ఉన్న పెన్షన్లు ఎందుకు తీసేస్తున్నారు? దీని గురించి ఆలోచించాలా. ఫీజు రీఎంబర్స్మెంట్, ఇంకా దాని గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ, నాకంటే మీకే బాగా తెలుసు ఈ విషయం ఎంతమందికి వస్తా ఉంది అనే విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కూటమి ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టడంలో విఫలమైంది అనే విషయం తేటతెల్లమవుతా ఉంది. దాన్ని నిరసిస్తూనే వారికి ఒక వార్నింగ్ లాగా, మీరు గనక ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారి మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటుంది అని చెప్పడానికే ఈ ధర్నా అనేది మనము చేపడుతున్నామనే విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా న్యాయవాదులకైతే ఇది వరకట్లో లా నేస్తామని చెప్పేసి నెలకు 5,000 రూపాయలు, కొత్తగా వచ్చినటువంటి న్యాయవాదులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేటవాళ్ళు. కూటమి ప్రభుత్వము రాకముందు 10,000 రూపాయలు నెలకు ఇస్తాము అని చెప్పేసి వాగ్దానం చేసి ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా దాని మీద ఊసేలేదు. సో ఈ విధంగా ఇట్లా పరిపరి విధాలుగా పరిపరి విషయాల్లో మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రశ్నించడానికి వైఎస్ఆర్సీపీ కంకణం కట్టుకునేది. మీరు ఎన్నన్నా ట్రోల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, మీరు ట్రోల్ చేసేది ఇది వైఎస్ఆర్సీపీని కాదు, ప్రజలనే విషయాన్ని మర్చిపోవద్దండి. ప్రజలకు వచ్చిన సమస్య గురించి మేము మాట్లాడుతుంటే మీరు మా గురించి మాట్లాడుతున్నారు, సమస్య గురించి పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు సమస్యను ట్రోల్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీకు తెలియజేసుకుంటూ, సాయిప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే సోమవారం ఈ ర్యాలీ అనేది ప్రభుత్వానికి వారు చేపట్టిన కార్యక్రమానికి నిరసనగా ఒక భారీ ర్యాలీని మేము సాయిప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపడుతున్నాం. కాబట్టి ప్రజలు అందరూ దీనికి చేయూతనందించి అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.